దొంగలు గదిలో ఉన్న కెమెరాపై స్టిక్కర్ అతికించి దానిని మూసేశారు. ఆ తర్వాత సుత్తితో గోడను పగలగొట్టడం ప్రారంభించారు. కొద్దిసేపటికే గోడలో దాచి ఉంచిన ఒక సేఫ్ బీరువా బయటపడింది. అది చూడగానే దొంగలందరూ ఎంతో ఉత్సాహపడ్డారు. ఇక మనం కోటీశ్వరులం అయిపోయాం అని మురిసిపోయారు. కాని ఆ బీరువా తెరిచి చూడగానే అందులో ఒక్క రూపాయి కూడా లేదు. దాంతో అందరూ తీవ్ర నిరాశకు లోనై ఒకరితో ఒకరు గొడవపడటం మొదలుపెట్టారు. ఆ గొడవలో ఒక దొంగ పొరపాటున తుపాకీ పేల్చాడు. ఆ బుల్లెట్ వెళ్లి పక్కనే ఉన్న ఒక కారుకు తగిలింది. మైఖేల్ అనే దొంగ జాగ్రత్తగా గమనించినప్పుడు బుల్లెట్ తగిలిన రంధ్రంలో ఏదో మెరుస్తూ కనిపించింది. అతను వెంటనే తన స్నేహితుడి దగ్గర ఒక వస్తువు తీసుకుని కారు పెయింట్ను గీకాడు. ఆశ్చర్యకరంగా ఆ కారు మొత్తం బంగారంతో చేయబడి ఉందని వారు గుర్తించారు. అందరూ సంతోషించారు. కాని వారు అప్పుడు ఒక బిల్డింగ్లోని 20వ అంతస్తులో ఉన్నారు. ఆ కారును దొంగిలించడానికి వారు బాల్కనీ అద్దాలను తొలగించి కారుకు తాడు కట్టి ఒక క్రేన్ సహాయంతో జాగ్రత్తగా కిందకు దించడం మొదలుపెట్టారు. కారు 5వ అంతస్తు వరకు రాగానే మైఖేల్ అలెక్స్తో ఆ కారును పట్టుకుని నీ వైపు లాగు అని అరిచాడు. అలెక్స్ కారును పట్టుకోవడానికి ప్రయత్నించగా అకస్మాత్తుగా అతని కాలు జారింది. అతను కారును పట్టుకుని గాలిలో వేలాడసాగాడు. అతని పట్టు సడలి కింద పడిపోయేలోపే ఆడం వచ్చి అలెక్స్ చేయి పట్టుకుని పైకి లాగాడు. కారు దగ్గరకు రాగానే ఇద్దరు కలిసి హుక్ వేసి కారును కిందకు లాగారు. మరోవైపు కారు యజమాని గదిలోకి వచ్చి చూడగా కోట్ల విలువైన కారు మాయమైంది. అది చూసి అతను భయాందోళన చెందాడు. వెంటనే అక్కడున్న మహిళా సెక్యూరిటీకి అన్ని గేట్లు మూసివేయమని ఆదేశించాడు. వారు గేట్లు మూసివేసేలోపే దొంగలందరూ ఒక బస్సులో ఎక్కి గేట్ల జాలిని తోసుకుంటూ తప్పించుకున్నారు. కాని విధి వంచింది. వారు కొంత దూరం వెళ్లగానే పోలీసులు వారిని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు.